ఇంతకాలం నీది కృపలో కాసిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాసిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడిసిపోయిరి నాయకులు. దూరమైతిరి ఆప్తులు, విడిసిపోయిరి నాయకులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా. మరి ఒక పాట పాడుకోండి. కృతుగలార్భటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కృతుగలార్భటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో. కృతుగలార్భటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయంలోనే, ఆత్మలో దేవుడు గుర్తించి నన్ను పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో.
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించి దేవాలయములోనే. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు దైవం జయంపై జయమిచ్చెను. ఏకమగా కూడి హోసన్న పాడి ఊరంతా సాటిదము. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు దైవం జయంపై జయమిచ్చెను. ఏకమగా కూడి హోసన్న పాడి ఊరంతా సాటిదము. ఋతుగల బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఋతుగల బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ఇంతవరకు కూడా మనము ప్రార్థన చేసుకొని మనము పాటలు పాడి మనము దేవుని యొక్క రాజ్యానికి దేవుని యొక్క సువార్తకిని మనము దేవునికి అప్పగింపబడిన వారమై ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజుని ఈ లోకంలో దేవుని సువార్త అందరి దేశాలు అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. మన దేశంలో మన ప్రపంచంలో 8 కోట్ల మంది ప్రజలుంటే 5 కోట్ల మందికి దేవుని యొక్క సువార్త అందింపబడ్డది. అలాగే ఇంకా 3 కోట్ల మందికి సువార్త ఇంకా అందబడలేదు. అంటే వాళ్ళ దగ్గర చేరుకునేవారు ఎవరు లేరు. అటువంటి యొద్దకు పంపబడటానికి వాళ్ళ నిమిత్తము మనము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అయితే కొన్ని దినాలుగా మేము ఒక దైవజనుడి ద్వారాగా అనగా వైకే రాజు గారి ద్వారాగా రిప్లికేషన్ ట్రైనింగ్ అని జరిగించారు. ఆయన ద్వారాగా అనేక మంది ప్రజల యొద్దకు దేవుని యొక్క సువార్తని మనం ఎలాగ ప్రకటించాలో అంటే ఈ రిప్లికేషన్ ట్రైనింగ్ మూమెంట్లో అంటే ఈ రిప్లికేషన్ ట్రైనింగ్ అంటే మూమెంట్ అంటే ఒక ఉద్యమం అయితే ఈ రిప్లికేషన్ ట్రైనింగ్లో అంటే ఈ రిప్లికేషన్ ట్రైనింగ్కి ఒక దర్శనము కలిగి ఉండాలి. ఈ దర్శనము అందరికీ వర్తించడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని తయారు చేయటానికి మనల్ని ఎదరికి పంపించడానికి దైవజనుల ద్వారాగా మనము నేర్చుకోవడం జరుగుతూ ఉంది. నేర్చుకుని మనం కూడా వాళ్ళకి నేర్పించడానికి జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారిగా మనము దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మీరు ఏమి బోధించాలి అని అడుగుతున్నాడు. మీరు ఏమి బోధించాలి అని అంటే మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారములు ఇయ్యబడి ఉన్నవి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్తూ ఉన్నాడు. అయితే మొట్టమొదటిసారిగా దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. రెండోదిగా మీరు శిష్యులుగా చెయ్యండి అని చెప్తున్నాడు. మూడోదిగా ఏం చెప్తున్నాడంటే మీరు బాప్తీసము ఇవ్వండి అని చెప్తున్నాడు. నాలుగోదిగా నేను మీకు ఏ సంగతును చెప్పితునో వాటిని మీరు బోధించండి అని చెప్తున్నాడు.
ఐదవదిగా మనం చూసినట్లయితే ఆయన రాకడి వరకు సదాకాలము జరుగుతుందని ఆయన లేఖనం ద్వారాగా చెప్తున్నాడు. అంటే మనము వెళ్ళాలి, తర్వాత శిష్యులుగా చేయాలి, తర్వాత బాప్తిసాలు ఇవ్వాలి, ఆయనకు అనేక మందికి బోధించాలి అని ఇలాగా 5 రకాలుగా దేవుడు మనకి చెప్పాడు. రెండోది ఏమి నేర్పించాలి అన్న విషయాన్ని చూస్తే సువార్తకరణ, శిష్యత్వము, జననం అనగా సభ్యత్వం ద్వారాగా, నాయకత్వము, సంఘ విస్తరణ, సహవాసము, నీతి, భక్తి, ప్రేమ, ఇవన్నీ కూడా మరి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము నుండి 1 నుండి 11 వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు అక్కడ మనకి నేర్పింపబడుతూ ఉన్నాయి. అయితే చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు దేవుడి యొక్క దర్శనం వేరు. దేవుని యొక్క దర్శనం ఏంటంటే, సర్వలోకం వరకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు బోధించండి అని చెప్తూ, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, అంటే స్వస్థత లేని వారికి స్వస్థతలు చేయటానికి అయినను, బలహీనలైన వారికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయటకును, ఎవరైనా మరణకరమైనది పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి విడుదల చేయటానికును, ప్రార్థన చేయటానికును, ఇలాగ దేవుడు ఏం చేశాడంటే ఒక దర్శనాన్ని మనకి ఇచ్చాడు. దేవుని యొక్క దర్శనము సేవకులకి ఇచ్చాడు. దేవుని యొక్క దర్శనము సేవకులకి ఇచ్చాడు. సేవకులు ఏం చేస్తున్నారంటే, సేవకుడు ఏమై ఉన్నాడంటే ఒక TFI అని ఉన్నాడు. TFI అని ఉన్నది. అయితే ఈ TFI మళ్ళీ ఎక్కడికి రావాలి అంటే, ఎవరు చెప్పాలి అని అంటే, సిపిలు అనగా మీరు అన్నమాట. సిపిలు అనగా మీరు. ఈ సిపిలు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మళ్ళీ పీపుల్ యొద్దకు వెళ్ళాలి. అంటే సిపిలు దేవుని యొక్క దర్శనము దైవజనుడి మీద ఉంటే, దైవజనుడు దేవుని యొక్క దర్శనాన్ని నెరవేర్చడానికి సిపిలుగా ఉన్న మీరును సంఘాన్ని మీకు అప్పగించి, మీ ద్వారాగా మళ్ళీ పీపుల్ అనగా అన్యజనులు, అందుకే దేవుని ఎరగని ప్రజల యొద్దకు మనము ఏం చేయాలంటే వాళ్ళ యొద్దకు చేరుకోవాలి. ముందు దేవుని యొక్క సువార్తని మనం ఎలా ప్రకటించాలి అని అంటే, ముందుగా పీపుల్ దగ్గరికి మనం ఎలాగ వెళ్ళాలి అని అంటే, వాళ్ళు ఏమై ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు అన్యులై ఉండొచ్చు, లేదంటే దేవుని ఎరగని ప్రజలై ఉండొచ్చు, అనేకమైన రీతులుగా ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, దేవునికి విరుద్ధంగా ఉండొచ్చు, సమాజానికి విరుద్ధంగా ఉండొచ్చు. అటువంటి ప్రజల యొద్దకు సిపిలు వెళ్ళి పీపుల్ని పీపుల్కి చెప్పి వాళ్ళని దేవుని వైపుకి నడిపించాలి. అంటే వాళ్ళకి ఏదైనా భార్య భర్తల సమస్య అయినా కావచ్చు, లేదంటే కుటుంబ సమస్య అయినా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులైనా కావచ్చు, స్వస్థతల కొరకైనా కావచ్చు, మనం ఏం చేయాలంటే వాళ్ళ అవసరతలు మనం తెలుసుకొని, ఎవరి అవసరతలు, పీపుల్ యొక్క అవసరతలు మనం తెలుసుకుని వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన ఉపవాసం ఉండి వాళ్ళ ప్రార్థన చేస్తూ వాళ్ళ యొద్దకు మనం వెళ్ళాలి. ప్రార్థన చేస్తూ వాళ్ళ యొద్దకు మనము వెళ్ళాలి. వాళ్ళు ఎందుకులే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మనకి ఏమొస్తుందిలే, వాళ్ళు ఎలా బ్రతికితే మనకి ఎందుకులే అని అనుకున్నాం అనుకో, రేపొద్దున్న అదే సమస్య మనకు వచ్చిందనుకో, మనకి చెప్పేవాడు ఎవడొస్తాడు? మన యొద్దకు ఎవరు వస్తారు? ఎవరు రారు. మన యొద్దకు ఎవరు రారు. ఎందుకనంటే ఎవరైనా రోగులతో ఉన్నప్పుడు ఆ రోగుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరైనా హాస్పిటల్ ఉన్నారనుకో, హాస్పిటల్ ఉన్న వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎవరైనా కుటుంబ సమస్యలు ఉన్నారనుకో, ఆ కుటుంబ సమస్యల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎవరైనా లెగలేని పరిస్థితి అనగా నడవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనమందరము కూడా కలుసుకట్టుగా కూర్చొని మనము ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే మనము ఏమి బోధించాలి, ఏమి నేర్పించాలి అని అంటే, దేవుని యొక్క దర్శనము దైవ సేవకుల మీద ఉంది. దైవ సేవకుల యొక్క దర్శనము మీకు సీపులనగా మీకు మేము అప్పగిస్తే మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పీపుల్ యొద్దకు వెళ్ళాలి. దేవుని ఎరగిన ప్రజల యొద్దకు వెళ్ళి వాళ్ళ అవసరాలను తెలుసుకుని వాళ్ళ కొరకు అవసరమైతే మనం ఉపవాసం ఉండైనా వారి కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చి సంఘం అందరం కూడా ప్రార్థన చేస్తే
దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవుడు కార్యాలు చేసేవాడు, దేవుడు కార్యాలు చేసేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకనంటే మేము నేర్చుకున్నాం, అనేకమైన దైవజనులు మాకు నేర్పించారు. ఆ యొక్క దైవజనుడు మన ప్రాంతానికి, వైపీ రాజు గారు అన్న యొక్క దైవజనుడు మన ప్రాంతానికి ఆ దైవజనులను తీసుకుని వచ్చాడు, మాకు పరిచయం చేశాడు. మాకు పరిచయం చేస్తే నేను మీకు పరిచయం చేస్తాను అంటే దేవుడు అతనికి పరిచయం చేస్తే, ఆ పరిచయము దేవుడు మాకు పరిచయం చేస్తే నేను మీకు పరిచయం చేస్తాను. మీరు అనేక మందికి ఏమై ఉన్నారు? సాదృశ్యంగా ఉన్నారు. మనం ఇక్కడతోటే ఆగిపోకూడదు. ఇక్కడతోటే ఆగిపోయామంటే ఇంకా అనేక మంది ప్రజలు లోకంలో ఉండిపోయారు. అనేక మంది ప్రజలు లోకంలో ఉండిపోయారు. అయితే ఈ రోజుని ప్రసాద్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? హాస్పిటల్లో పడున్నాడు. ప్రసాద్ అనే వ్యక్తి హాస్పిటల్లో పడున్నాడు. ఈ రోజుని మనము అతని కొరకు ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దర్శనము దైవజనుడికి ఇస్తే, దైవధన్యుడి యొక్క దర్శనము మీకు ఇస్తే, మనమందరము కూడా కలిసి ఆ పీపుల్ కొరకు మనము ప్రార్థన చేస్తాం. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు ఆ వ్యక్తి స్వస్థతనిస్తే, ఆ కుమారుడికి విడుదలనిస్తే, వాళ్ళకి గొప్ప కార్యం చేస్తే, మా కుటుంబం రక్షింపబడితే మనకి దేవుడికి ఎంత ధన్యత. ఆ వ్యక్తి కొరకు మనం అందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని దేవుడు ఆలకించి ఆ విడుదలిస్తే మనకి ఎంత గొప్పతనం. ఈ రిప్లికేషన్ ట్రైనింగ్, ఈ మూమెంట్లో దేవుడు అనేకమైన రీతులుగా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనం నేర్చుకునే వాళ్ళమై ఉన్నాం. అయితే ఈరోజుని మనము దేవుడు ఇటు విధంగా మనందరం కలుసుకోవడానికి దేవుని యొక్క కృప. అయితే ఈరోజుని దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని నేను అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని నేను అడుగుతూ ఉండగా మరి అత్త కలవదత్త ఒక రోజుని, ఇది గొప్ప సాక్ష్యం అన్నమాట. ఈ సాక్ష్యం అంటే నేను వీడియో తీయటం కారణం ఏంటంటే ఆనందం చూడమ్మా, ఆగుతుందా? ఒకసారి లేదండి, ఆనందం. ఈ రోజుని ఈ విధంగా కూర్చోటానికి అత్త మరి కలవతత్త మరి ఒక రోజుని నా దగ్గరికి వచ్చి, బాబా ఇలాగా ప్రసాద్ అనే ఒక కుమారుడు కాకినాడ హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు, ప్రార్థన చేయ బాబా అని చెప్పింది. చెప్పినప్పుడు సరేమ్మా నేను ప్రార్థన చేస్తానని ఆ నైటు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి విన్నపం ఇచ్చినప్పుడు దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు. ఏంటి అనంటే, ఒకరోజు 1 గంట మీరు అతని కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే నేను గొప్ప అద్భుతాలు చేస్తాను అని, నేను స్వస్థపరుస్తాను అని దేవుడు నా యొక్క హృదయంతో మాట్లాడాడు. అప్పుడు నేను ఏమన్నాను అని అంటే, ఆ కలవతత్వతో నేను అన్నాను, అమ్మ మరి 1 గంట దేవుని యొక్క సన్నిధిలో శనివారము ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే కాదు, దేవుని చిత్తం ఆయన జరిగిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. మనమందరము కూడా కూర్చుని ప్రార్థన చేద్దాం అక్క,
అని అన్నప్పుడు అత్త అంగీకరించింది. మళ్ళీ నా హృదయం ప్రేరేపించింది ఏంటంటే, మరి అక్క మంగక్క కొరకు ఆ అక్కతో చెప్పు, ఆమె కూడా ప్రార్థనలో కూర్చుంటుంది, దేవుడు ఆమె ప్రార్థన కూడా ఆలకిస్తాడు అని దేవుడు నా హృదయంతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు మరి ఆ కలవదత్త మరి మంగక్కతో చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా అమ్మతో కూడా నేను ఇలా ఉపవాస ప్రార్థన అని చెప్పలేదు. నేను ఏది చెప్పినా కూడా అప్పటికప్పుడే చెప్తాను మా అమ్మగారితో. వారం రోజుల ముందు 10 రోజుల ముందు చెప్పను. ఇవాళ కార్యక్రమం అయితే ఇవాళ చెప్తాను మా అమ్మగారికి, వెంటనే సిద్ధపడుతుంది అంతే. అసలు వారం రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ 2 రోజుల ముందు కానీ చెప్పను. నేను ఏ ప్రార్థన అవ్వనే ఏ కార్యక్రమం అవనే ఆ రోజునే చెప్తాను, వెంటనే సిద్ధపడుతుంది. దేవుడికి మహిమ కలిగింది. రెండోది, నువ్వు ఎందుకోసం వస్తున్నావు? నేను అనుకున్నాను, ఎప్పుడు ఓ రోజు ఉందనుకున్నాను. మరి నీ పేరు మా అత్తక్క ఉంది, ఆమె కూడా చెప్పాలి, ఇంకెవ్వరికి చెప్పకూడదు. 4 ప్రార్థన అయితే దేవుడు ఆలకింతాడు అని మనసులో ఉంది. రాత్రి చెప్దాం కదా అనుకున్నాను నేను. అసలు రాత్రి చెప్దాము అని ఊళ్ళోకి మందులకని వెళ్ళాను. మందులకి ఇచ్చుకొని ఇంటికి వచ్చినప్పుడు వచ్చి చెప్దాము అని అనుకున్నాను. చల్లే, ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, 9 అయిపోయింది కదా, వెళ్తాం ఎందుకు, ఇంకా దేవుడి చిత్తమైంటే దేవుడే పంపిస్తాడేమో అని మనసులో అనుకున్నాను. పొద్దున్న మరి నేను ఎప్పుడు పెందలకాడే లెగిసి స్నానం చేసి కూర్చున్నాను. ఇలా వాళ్ళ అక్క వచ్చింది, ఇలా మీ ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. ఏమనలేదు. మీకు దేనికి వచ్చారు? గోరు తక్కువ వచ్చారు. దేవుడు దేనికి పంపించాడు? దేవుడు ఎందుకు ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి పంపించాడు? గోరు తాకు ఉందని అందుకే అని తెలుసా? మా దగ్గర గోరు తాకు ఉన్నదని తెలియదు కదా. దేవుడు దేనికోసం పంపించాడు? గోరుని తక్కని పంపించాడు. గోరుని తక్క పంపించిన వరకు నేనేం చెప్పాను? అక్క, దేవుడు అద్భుతాలు చేసేవాడు ఒక కుమారుడి నిమిత్తం, నా నిమిత్తం కాదు, కలవత గారి నిమిత్తం కాదు, మంగక్క గారి నిమిత్తం కాదు, మా అత్త గారి ఏళ్ళ కోసం కాదు, కానీ ఐసీలో ఉన్న ప్రసాద్ అనే కుమారుడి నిమిత్తం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామా? దేవునితో మాట్లాడుతున్నాడని చెప్పినప్పుడు గబగబా ఇంటికి వెళ్ళి మళ్ళీ త్వరగా ఇంకా నాకు నిజంగా నేను ఇప్పుడు రాకూడదు. దేవుడి కార్యం అవన్నీ మీరు తోడేసుకున్నాను, గదులు కడుక్కోవాలమ్మా. ఎంతనండి దేవుడు నన్ను దేవుడు నిన్ను తోడుకుని వచ్చాడు. ఇంటికి వెళ్ళాను కంటే నాకు చర్చి కంటే గబగబా చేసుకుంటాను నేను. అయితే దేవుని యొక్క తలంపులో ఏమై ఉన్నామో మనం ఆయన దృష్టిలో ఉన్నాం. ఒక ఆవిడ ద్వారా ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాం? ఇది మన కోసం కాదు కదా, మన కుటుంబం కోసం కాదు కదా. ఒక వ్యక్తి హాస్పిటల్లో పడి ఉన్నాడు, కొన ఊపిరిలో ఉన్నాడు, ఎవరిని గుర్తుపడతలేదు. అతను రక్షింపబడి తన కుటుంబంలోకి వచ్చి ఆ కుటుంబంతో సంతోషంగా జీవిస్తే మనకి ఎంత గొప్పతనము, ఎంత ధన్యత, దేవునికి ఎంత మహిమో. మనం చేసిన ప్రార్థన అతను ఆలకించి దేవుడు నన్ను బ్రతికించి నా ఇంటికి తీసుకుని వచ్చాడు. మేమందరం కూడా దేవునికి రుణపడి ఉన్నాం. మేమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. చనిపోయేంత వరకు కూడా, జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. మేమందరం కూడా రక్షింపబడాలి. మాకు దేవుడు నన్ను రక్షించిన మరి మాటను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి అనేక మందికి సాక్షి నేను నిలబడాలి అని మనం చేసిన ప్రార్థన నిలబడి బ్రతికి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమందికి అతను సాక్షిగా నిలబడతాడు? ఒక విషయం చెప్తాను చూడండి. ఇచ్చికే ఉన్నాడు, తెలుసు కదా మీకు? ఇచ్చికే ఉన్నాడు. యెషయా ద్వారాగా ఏం చేశాడు అని అంటే, నీవు 3 రోజుల్లో చనిపోతావు,
నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పేశాడు. అర్థమవుతుంది కదా. చెప్పిన తర్వాత పోనీ హిజ్కియా ఏమై ఉన్నాడు? మరణకరమైన రోగంలో ఉన్నాడు, మరణకరమైన స్థితిలో ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు చనిపోతున్నావు అని చెప్పినప్పుడు ఎంత బాధపడాలి, ఎంత బాధపడిపోవాలి, ఎక్కడ పరిగెట్టిపోవాలి? భార్యని కేకేసి అక్కడ ఇట్టాను, ఇక్కడ ఇట్టాను, ఇక్కడ ఇట్టాను, నేను ఉన్నంట, నేను చనిపోతానంట. డాక్టర్ గారు చెప్పేశాడు. ఇంకా డాక్టర్ ఇప్పుడు మనం వెళ్ళాం, డాక్టర్ గారు మన పరిస్థితిని చూసి నువ్వు చచ్చిపోతావు రేపు అని అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంకా బెంగ పెట్టేసుకుని ఇంకా ఆందోళన వచ్చేసి ఇలాగంట 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 అని మొత్తం ఇంకా తలకందరూ అయిపోయి భార్యని కేకేసి పిల్లల్ని కేకేసి వీళ్ళందరూ చూసుకోవాలి అని ఒక తలంపు వచ్చేద్ది. కానీ హిజ్కియా అలా చేయలేదు. మంచం వేసుకున్నాడు. మంచం వేసుకుని ఎక్కడ వేసుకున్నాడు? మంచం ఎక్కడ వేసుకున్నాడు? గోడ పక్కన వేసుకున్నాడు. మంచం గోడ పక్కన వేసుకున్నాడు. మంచం గోడ పక్కన వేసుకుని ఏం చేశాడు అంటే గోడకు మొరపెడుతున్నాడు. గోడకు మొరపెడుతున్నాడు. ఎలా మొరపెడుతున్నాడు? ప్రభా, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతుకానో నీకు తెలుసు కదా, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదా, నీకు ఎన్నెన్ని కార్యాలు చేశానో అది నీకు తెలుసు కదా, ఎందుకు వచ్చింది నా బ్రతుకు, ఎందుకు ఇలాగ వచ్చింది, ఏంటి ప్రభా, ఏంటి ప్రభా, ఏంటి ప్రభా, ఏంటి ప్రభా అని తన పడుకున్న పరుపు తేలేంత వరకు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడంట. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే సగం లెక్కెళ్ళిపోయినా ఆ యెషయా సగం లెక్కెళ్ళిపోయాడు. సగం లెక్కెళ్ళిపోతే దేవుడు అన్నాడు, యెషయా నువ్వు ఎలాగైతే నీతో చెప్పానో ఇసుకే చనిపోతాడని, నువ్వు యథారీతిగా మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చనిపోవు, నువ్వు చనిపోవు, నువ్వు చనిపోవు, ఇంకా ప్రసాద్ చనిపోడు, ప్రసాద్ రక్షింపబడతాడు. సాక్ష్యం దేవుడి చిత్తం నాకు నమ్మకం ఉంది. సాక్ష్యం అతని వల్ల గొప్ప కార్యాలు జరగాలి. హిజ్కియా నువ్వు మరణించు, నీ ప్రార్థన అంట దేవుడు విన్నాడంట. చూడు మరి, నేను వెళ్ళింది కానించి దేవుణ్ణి నువ్వు పట్టుకుని విడిచిపెట్టలేదంట. నువ్వు అడిగావంట, దేవుడు నాతో చెప్పాడు నువ్వు చనిపో, నీకు శోభ అనేది లేదు. కానీ 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు. 15 సంవత్సరాలు అంటే ఒక్క రోజుకి ఎన్ని సంవత్సరాలు? ఒక్క రోజుకి 5 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు. అంటే 3 రోజులకి 3 5 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. పోనీ ఇచ్చాడు, సరే, రక్షింపబడిపోయాడు. హిజ్కియా మళ్ళీ తప్పుడు పని చేశాడు. దేవుడు 3 రోజులు చనిపోతామని చెప్పుకున్నప్పుడు నీ కన్నీటి ప్రార్థనే ఆలకించాడు. నీ కన్నీటి ప్రార్థనే విడుదలిచ్చాడు. నీ కన్నీటి ప్రార్థనే గొప్ప కార్యాలు చేశాడు. కానీ మళ్ళీ నువ్వేం తప్పు చేసావు? ఆయుష్ని ఇచ్చేశాడు. అందరికీ తెలిసిపోయింది, ప్రతి రాజ్యానికి తెలిసిపోయింది హిజ్కియా అంట రోగం నుంచి విడుదల పొందుకున్నాడంట అని. అందరూ కూడా హిజ్కియా దగ్గరికి వెళ్ళాలి, హిజ్కియా దగ్గరికి వెళ్ళాలి అని మొత్తం అనేక మంది రాజ్యాల నుంచి రాజులు అనేక మంది ప్రజలు వచ్చి పలకరిస్తున్నారంట. హిజ్కియా నువ్వు ఎలాగని అడుగుతుంటే పోనీ హిజ్కియా చెప్పాలి కదా, నేను చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించాడు, నేను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 3 రోజుల్లో చనిపోతాడన్న నాకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు అని చెప్పాలి కదా. హిజ్కియా ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఆయుధాలు ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు. కొంతమంది వస్తారు కదా, కొంతమంది వచ్చినప్పుడు బహుమానాలు పట్టుకుని వస్తారు. ఆ బహుమానాలు ఒక్కొక్క గదిలో నిండేసుకున్నాడు. ఇతను చెప్పడం అనేసి ఈ రాజ్యం నుంచి ఈ రాజుగారి తెచ్చి నాకు ఇచ్చారు, ఈ రాజ్యం నుంచి ఈ రాజుగారి ఎట్టుకొచ్చి ఇచ్చారు, ఈ రాజ్యం నుంచి ఈ రాజుగారి ఎట్టుకుని నాకు ఇచ్చాడు, ఈగో ఇవన్నీ కూడా
బహుమానాలన్నీ కూడా చూపించినాడు. ఏం చూపించాలి? దేవుడు నన్ను రక్షించడే చూపించాలి. కానీ ఏం చూపించినాడు? ఈ బహుమానం ఎవరికైనా కావాలా? ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు. అందరము కూడా చూడటానికి వెళ్ళినప్పుడు పళ్ళు పలహారాలు పట్టుకుని వెళ్తాం. అతను తినడానికి ఉందా? అతను తినడానికి ఉందా? ఆయన ఎక్కడున్నాడు? ఐసీలో ఉన్నాడు. ఆయన ఏమో తినగలడా? మనం వెళ్తే మాట్లాడగలదా? అతను బ్రతికి బయటకు వచ్చిన తర్వాత ఉండి అదేం సాక్ష్యం చెప్పాలి? నా కొరకంట కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. అందులో మీద నేను బ్రతికాను. అందుకే నేను బ్రతికాను. నా పిల్లలతో, నా కుటుంబంతో నేను ఉన్నాను అని అతను సాక్ష్యం చెప్తే దేవునికి ఎంతో మహిమ అన్నమాట. దేవునికి ఎంతో ఘనత. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. మరి ఒకరు ప్రార్థన చేయరు కదా అతని కొరకు. ఇంకో విషయం, 12 సంవత్సరాల అమ్మాయి, ఆమె పేరు యాయిరు కుమార్తె. 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. పాడిని కట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అన్నది ఏంటి అని అంటే, చనిపోయింది, ఈ కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, ఆమెను కింద పెట్టండి అంటారు. కింద పెట్టిన తర్వాత ఉండి ఆ పట్టులు ఇప్పేసిన తర్వాత ఆమె చెయ్యి పట్టుకుంటాడు. అమ్మా పైకి లేదంటే 12 సంవత్సరాల అమ్మాయి. ఆమె ఏ పాపం చేసింది చనిపోవడానికి? 12 సంవత్సరాల అమ్మాయి ఏం తప్పు చేసిందనే మరి చనిపోయింది. కానీ దేవుని మహిమపరచడానికే ఆమె బ్రతికింది. చనిపోయింది కానీ దేవుణ్ణి మహిమపరచడానికి బ్రతికింది. ఎవరి ద్వారాగా? యేసుక్రీస్తు ముట్టుకున్నాడు అంతే. అమ్మా లేగన్నాడు. ఇంకొక విషయం చెప్తాను చూడండి. సంవత్సరం బాలుడు చనిపోయాడు. యేసుప్రభు ముట్టుకుంటే చనిపోయిన వ్యక్తి లెగిసి కూర్చుంది. కానీ దేవుడు కూడా దైవజనుడికి శక్తినిచ్చాడు. అంటే దేవుడు చేసిన కార్యాలు నువ్వు కూడా చేస్తావు. నేను చేసిన కార్యాలు నాకంటే నువ్వు ఎక్కువగా చేస్తావని దేవుడు ఏం చేసినట్టే అధికారాన్ని దైవజనుడికి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దైవజనుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె గర్భము దేవుడు తెరిచాడు. తెరిచిన తర్వాత ఉండి మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పటికీ నువ్వు పాలు ఇస్తావు అని చెప్పాడు. అదే రీతిగా మళ్ళీ ఆ సంవత్సరానికి వెళ్ళిన తర్వాత ఉండి ఆ దైవజనుడు వెళ్ళిన తర్వాత పాలు ఇస్తుంది. పాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దైవజనుడు ఆ యొక్క ప్రాంతం అంతా తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రతి కుటుంబాన్ని ఒక్కొక్కరిని దర్శించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజుని ఆ సంవత్సరం బాలుడు చనిపోయాడు. చూడండి, మరి సంవత్సరం బాలుడు చనిపోయాడు. బాలుడు చనిపోవటానికి కారణము ఏమైనా ఉందా? ఎలా పుట్టాడు? ఆశీర్వాదంతో పుట్టాడు. శాపంతో పుట్టలేదు కదా, ఆశీర్వాదంతో పుట్టాడు. కానీ చనిపోయాడు. అంటే లోకానికి ఒక సాదృశ్యం అన్నమాట. ఒక లోకానికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు బ్రతికించే దేవుడని, రక్షించే దేవుడని, ఆదుకునే దేవుడని, ప్రేమించే దేవుడని ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. అయితే చనిపోయిన తర్వాత ఉండి భర్తతో చెప్పింది ఏమని, నేను పలానా యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను, పలానా దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఆ కుమారుని ఎక్కడ పెట్టింది? గదిలో పెట్టేసి
గదిలో పెట్టేసి మంచం మీద పడుకోబెట్టి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దైవజనుడు చూసి, నేను ఆశీర్వదించిన తల్లే కదా, ఇలాగొస్తుంది ఏంటి అని అడుగుతాడు. అవును ప్రభా, నువ్వు ఆశీర్వదించి వచ్చిన తల్లే, ఆమెకు ఒక గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు కదా, ఆమె అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి బోర్లమని, అయ్యా నువ్విచ్చిన కుమారుడు చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవరితోనూ మాట్లాడుకో. ఏమన్నాడు? ఎవరితోనూ మాట్లాడుకో, నువ్వు యథారీతిగా ఇంటికి వెళ్ళిపో. ఎవరన్నా కేకేస్తారేమో, అసలు మాట్లాడుకు. నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే ఇంటికి వెళ్ళిపో. వచ్చేసింది. ఆమె వెనకాల ఈ దైవజనుడు ఈమె కంటే ముందున్నాడు. దేవుని స్తోత్రం. ఈమె ఆలస్యం చేసిందేమో కానీ ఈ దైవజనుడు ముందన్నాడు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఈమె అప్పుడు వెళ్ళింది. ఈ దైవజనుడు ఎక్కడికి వెళ్ళాడు? యథారీతిగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలోను పడుకోబెట్టిన ఆ బాలుడు చనిపోయి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. చూశాడు. ఆ యొక్క మంచం మీద మంది ఉన్న బాలుని చూసి మోకరించాడు. 7 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు. ఎలా ప్రార్థన చేశాడు? పడుకున్నాడా? అతని మీద నుంచి దాటి అవతలకి. ఇప్పుడు కింద పడుకోబెట్టిన తర్వాత ఉంటే మనం ఏమంటాము? ఏం అక్కలొద్దండి, ఎవరన్నా చనిపోతారు. మా చిన్నప్పుడు ఎవరన్నా చనిపోతేని గొమ్మని పాడి ఉంటుంది కదా, పాడి నుంచి ఇటు అటు పిల్లలు చిన్నపిల్లలప్పుడు దాటుతూ ఉంటారు కదా. పెద్దోళ్ళు ఏమన్నారు అంటే, పాడి దాటకూడదురా, అది మంచిది కాదు అని తిట్టేవారు. పాడి దాడితేనే అపశకం కదా. మరి దైవజనుడు ఆ శవం మీద అటు ఇటు 7 సార్లు దూకాడు కదా. 7 సార్లు దూకాడు. ఆ దగ్గర నుంచి ఇద్దరికి 7 సార్లు దూకాడు. 7 సార్లు దూకి ఆ దైవజనుడు ఆ చనిపోయిన బాలుడు చేతిలో అరిచేతిలో ఈతను అరిచేయి పెట్టి, ఈ చేతిలో అరిచేయి పెట్టి, ఈ కాళ్ళుకి దాసి మొత్తం బాడీ ఎలాగైతే ఉందో ఆ బాడీని అలాగా తాకాడు ఆ యొక్క బాలుడి మీద. ఎప్పుడైతే తాకాడో దేవుని యొక్క శక్తి ఆ బాలుని తాకి ఒక్కసారి తుమ్మి లెగిసి బ్రతికాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి ఒక దేవుడు యాయేలు కుమార్తెని చెయ్యి పట్టుకుని లెగు అని అంటేనే బ్రతికేసింది. ఈ యేసుక్రీస్తు ప్రభు వారే తన దైవజనుడికి శక్తినిచ్చి శక్తి ద్వారాగా ఆ బిడ్డని బ్రతికించుకున్నాడా లేదా? బ్రతకడానికి కారణం ఏంటంటే సాక్షిగా నిలబడాలి. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. యేసుక్రీస్తు నోటి మాటతో అన్నాడు, ముట్టుకోలేదు, చేయలేదు, నోటి మాటతో అన్నాడు, లాజరు సమాధిలో నుండి బయటికి రా అన్నాడు. వచ్చేసాడు. ఒక నోటి మాట ద్వారాగా లాజరు బయటకు వచ్చాడు. ముట్టుకోవటం ద్వారాగా ఆ స్త్రీ బ్రతికింది. ఆ యేసుక్రీస్తే పిలిచిన దేవుడే, ముట్టుకున్న దేవుడే. ఆ యేసుక్రీస్తే దైవజనుడికి శక్తినిచ్చాడు. ఆ శక్తి ద్వారాగా ఈ కుమారుడిని బ్రతికించాడు. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. ముగించేద్దాం. మన దగ్గరికి ఏమీ లేదు. మన దగ్గర ఏముంది? ఓన్లీ ఉపవాసమే, 2వది ప్రార్థనే, 3వది కన్నీరే. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇన్నాళ్ళ పూర్వం అంతా మునీశ్వరులు ఉండేవారంట. వాళ్ళ జుట్లు పెంచేసుకుని ఉండేవారంట. వాళ్ళు
ఎవ్వరూ లెక్కుండగా గోదావరికి వెళ్ళి, లేదంటే సముద్రానికి వెళ్ళి, లేదంటే కాలువకి వెళ్ళి, మానవులు ఎవరూ చూడకుండగా ఒక మరసం ఉండేది కదా. ఆ రోజుల్లో మరసం పట్టుకుని వచ్చేవారు. మీరు చూసారో లేదా తెలియదు కానీ నేను చూశాను కాబట్టి. ఆ మరసొంగుతోనూ ఆ యొక్క గోదావరిలోకి వెళ్ళి ఆ మరసొంగులోను మంచినీళ్ళు పట్టుకుని వచ్చి వాళ్ళ యొక్క వాటికి అభిషేకం చేసేవారు అన్నమాట. అభిషేకం చేస్తే ఒక రోజున ఎలా అనుకున్నారంట, ఈ గోదావరిలో నీళ్ళైనా అభిషేకమే అంటే అందరూ తానం చేస్తారు కదా, ఎవరు తానం చేయకూడదు. ఒకళ్ళని అభిషేకించాలి అంటే శాశ్వతమైన నీళ్ళు ఉండాలి. శాశ్వతమైన నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి? కాళ్ళలోనూ తానాలు చేస్తున్నారు, గోదావరిలోనూ చేస్తున్నారు, సముద్రం ఎక్కడ చూసినా కూడా అభిషేకం అయిపోతుంది నీరు. ఈ మునేశ్వరుడు అనుకున్నాడంట, అయితే ఈ నీళ్ళు కలుషితం అయిపోతున్నాయి, శాస్త్రమైన నీళ్ళు ఎలా వస్తాయి అభిషేకించడానికని ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట. ఆలోచన కలిగి ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేనే ఒక కొబ్బరికాయ దొరికిందంట ఆ వ్యక్తికి. ఆ మునేశ్వరుడికి ఒక కొబ్బరికాయ దొరికితే కొబ్బరికాయ పట్టుకెళ్ళి నాటాడంట. నాటితే చెట్టు అయ్యి కాయలు కాసినాయి. ఆ కాయలు కాసిన చెట్టులో నుంచి వచ్చినాయి. అంటే ఇంకా ఏమీ అపవిత్రమైన నీళ్ళు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు ఆ చెట్టులోంచి వచ్చినాక నీళ్ళు వాటికి అభిషేకిస్తున్నాడంట. ఆ కొబ్బరికాయ కొట్టి అభిషేకిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమట్టుకుని వేస్తున్నాము? కొబ్బరికాయ. ఎన్ని నీళ్ళు అయ్యి? పూనని నీళ్ళే. ఆ నీళ్ళు దూరగానికి తృప్తి ఉందో ఏముందో మనకు తెలియదు, కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈటుల ద్వారాగా ఏమీ లేదు, కానీ కలుషితమైన లేని నీరు మీలోనే ఉంది. కలుషితమైన లేని నీరు మీలోనే ఉంది. కొబ్బరికాయలో కొన్నైనా ఉంటాయి, అది కూడా కలుషితమే. కొనాలిపోతే అది కలుషితం అయిపోతుంది ఇప్పుడు అది. కానీ కలుషితం లేని నీరు మనలో ఉంది. ఏంటి ఆ నీరు అని అంటే హృదయం అనే కన్నీరు అంట. ఈ హృదయం అనే కన్నీరుకి ఏం లేదు, కలుషితము. కంట్లోంచి వచ్చిన ప్రతి ఒక్క కన్నీటి బుట్టకి విలువ ఉంది. ఒక కన్నీటి బుట్టకి విలువ ఉంది. ఈ కన్నీటి బుట్టు నేలను రాల్సాము అంటే ఆ కన్నీటి ద్వారాగా నీకు అనేకమైన దేవుడు గొప్ప కార్యాలు. హృదయం పగలాలి. హృదయం పగిలితే ఈ హృదయం అనే కన్నీరులో నుండి కన్నీరు వస్తుంది. ఇంకొక సాక్ష్యం చెప్పేసి నేను ముగించేస్తాను చూడే. మొన్న నేను స్టేట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. 15 సంవత్సరాల కింద చూశాను అతన్ని. 15 సంవత్సరాల కింద చూశాను. అప్పుడున్నప్పుడు చాలా వైభోగంగా ఉన్నాడు. కానీ ఈ రోజుని ఒక గేటు కాడ కాపలా కాస్తున్నాడు. నేను బ్యాంకులోకి వెళ్ళి బయటకు వచ్చి చూసినప్పటికీ ఇతను కాదని ఆలోచించుకుంటున్నాను. బండి ఎక్కేస్తున్నాను. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడని అడుగుతున్నాడు నన్ను. బండి ఎక్కేసాను, చల్లకొట్టేసాను. నువ్వు వెళ్ళిపోవటం కాదు, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు అని అడుగుతున్నాడు. ఎల్లు మాట్లాడు దేవుడు మాట్లాడుతున్నాడు అని నేను ఏం చేశానంటే బండి దిగి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉండి, అన్న నువ్వు పలానా దిక్కుని నాతో మాట్లాడావు కదా, పలానా దిక్కుని పలానా చర్చిలో నాతో ఉన్నావు కదా, నాతో మాట్లాడావు కదా అని అంటే, అవునన్నా అన్న తర్వాత ఉండి అతనిలో నుండి బాధలు బయటకు వస్తున్నాయి. ఎక్కడ? స్టేట్ బ్యాంక్ పక్కనే సందులోనే అందరూ చూస్తున్నారు. చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. చుట్టూరు కాలేజీలు ఉన్నాయి. ఈ పక్కనేమో మెడికల్ షాప్ ఉంది, ఈ పక్కనేమో డెంటిస్ట్ హాస్పిటల్ ఉంది, ఈ పక్కనేమో చిన్న స్టేట్ బ్యాంకు, అందులో డబ్బులు ఇస్తారు. ఇవన్నీ అక్కడ కనబడుతున్నాయి. చుట్టూరు ఉన్నారు. నేను అతను దగ్గర నిలబడి మాట్లాడుతుంటే అతను
అమంతంగా కన్నీరు కార్చాడు. అన్న ఏ సమస్య ఏంటి అని అడిగితే నా కుటుంబ సమస్య ఆర్థికంగా ఉంది. అంటే ఆర్థికం అంటే తినడానికి లేదు. కూతురికి పెళ్లి చేయాలంట. కూతురికి ఏమో దగ్గరగా 25 సంవత్సరాలు వచ్చేసాయండి. కూతురికి పెళ్లి చేయాలి. కొడుకు ఏమో చెప్పిన మాట నేను పట్టుకుని వెళితే తింటానుకున్నాను అని అడుగుతున్నాను. నేను అన్నాను, అన్న ఏనాడైనా నువ్వు ఇలాగా ఏనాడైనా ఉపవాసం ఉన్నావా అని. నేను ఆ రోజుల్లో ప్రతిరోజు ఉపవాసం ఉండేవాడిని. ఈ రోజు దగ్గర 3 సంవత్సరాల మట్టి ఉపవాసం అనేది తెలియదు. అప్పుడు నేను అన్నా, నీ హృదయాన్ని ఇలాగన్నా, నీ హృదయాన్ని చెయ్యదు బుద్ధి, నీ హృదయాన్ని పగిలించావా? ఈ 3 సంవత్సరాల లోపు నీ హృదయాన్ని పగిలించావా, పగలగొట్టావా? లేదా? ఏడు చేస్తున్నాడు గో కన్ను కారిపోతాను. అప్పుడు నేను అన్నా, దేవుడు మళ్ళీ నీకు దేవుడు మళ్ళీ మరి యొక్క అవకాశం ఇచ్చాడు. ఇవాళ గేటుగా కూర్చునేంత స్థితికి దిగజారిపోయాను, కానీ అటువంటి పరిస్థితిలో నిన్ను తీసుకురాను. అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మళ్ళీ ఉపవాసం ఉంది, కన్నీరు తెచ్చి ప్రార్థించి నేను మళ్ళీ 3 రోజులు మళ్ళీ 4-5 రోజులు ఇలాగే వస్తాను. నేను మళ్ళీ వచ్చినప్పుడు నువ్వే సాక్ష్యం చెప్తావు అన్నాను. అన్న తర్వాత ఉండి ఉపవాస ప్రార్థన చేశాడు. మొన్న శనివారం రాజులు వెళ్ళి మళ్ళీ బ్యాంక్ కాడికి వచ్చి, బ్యాంక్ కాడి నుంచి అతని దగ్గరికి వెళ్ళాలని కాదు, మళ్ళీ బ్యాంక్ కాడికి వచ్చి బ్యాంక్ కాడి మళ్ళీ బండి ఎక్కేస్తున్నాను. బండి ఎక్కినప్పటికి నా వెనకాల ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు. ఈయన మళ్ళీ నన్ను కాకేశాడు. అన్న పాస్టర్ గారు ఒకసారి అన్న ఏంటన్నాను, మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయమన్నారు. దేవుడి కార్యం చేశాడు. దేవుడి స్తోత్రం. దేవుడి కార్యం చేశాడు. నువ్వు చెప్పు, నేను చెప్పడం, దేవుడు చెప్పాడు. దేవుడు విడుదల ఇచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు ఉపవాస ప్రార్థన అనేది ప్రతి శనివారం 1 గంట నువ్వు ఉపవాసం ఉంటే చాలు. 1 గంట ఉపవాసం, 1 గంట ఉపవాసం నీ జీవితాన్ని మారుతుందని చెప్పాను. ఇవాళకప్పుడు 3వ వారం వెళ్ళినప్పుడల్లా నేను దారంటే వెళ్ళిపోతే కేకెత్తాడు. దారంటే వెళ్తే చాలు కేకెత్తాడు. జగన్ పెట్టి స్టేట్ బండి పక్కన ఉంటాడు చూడండి. ఇది సురేష్ అతని పేరు. అటువంటి అంటే దేవుడు మనకి ఇచ్చింది, దేవుడి దర్శనం మనకిస్తే మన దర్శనం మీకు ఇచ్చి ఎందుకు ఇచ్చాడు? మనం చేసిన ప్రార్థన ఆ వ్యక్తి బ్రతికితే మనకి ఎంత ధన్యత. ఏమో ఆరోగ్యంతో దేవుని ఇప్పుడే ఫోన్ వచ్చి చక్కగా దేవుడు నాకు మాట్లాడుతున్నాడు అని అంటే ఆవిడకి ఎంత ధన్యత. మన ప్రార్థన అర్థం కాదు కదా, దేవుడి కార్యం చేస్తాడు. మనము డబ్బులు ఇచ్చి కానీ ఆస్తులు ఇచ్చి కానీ మనుషులు మనం ఏమీ చేయలేము. ఉపవాస ప్రార్థన అనేది చాలా ఆశీర్వాదం అని నేను ఆలోచించాను. అందు నిమిత్తం ఈ రోజునే ఈ విధంగా మనము కూర్చున్నాం. ఇది నా కోసం కాదు, మీకోసం కాదు. మనం ఉన్న ఉపవాసం ఎవరి కోసం అంటే ప్రసాద్ అనే కుర్రోడు కోసమే మనము ఉపవాసం ఉన్నాం. మీకు ఏదన్నా మళ్ళీ మా కొరకు మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి 1 గంట కూర్చుందామని మళ్ళీ మీకు ఏదైనా పేరేపిస్తే చెప్పండి. మొత్తం అందరం కూర్చుని మళ్ళీ యథారీతిగా మనము ప్రార్థించాలి. అంటే ఉపవాస ప్రార్థన వల్లనే దేవుడి కార్యం చేస్తారు తప్ప దేని వల్ల వార్త మాత్రం కూడా కార్యాలు జరగవు. ఈ మాటలో దేవుడి గురించి మోకరిద్దాం. ఇప్పుడు దాకా మనం కుర్చీలో కూర్చున్నాం. ఇప్పుడు కుర్చీలు కాదు మనకు కావాల్సింది, రౌండ్ రౌండ్గా కూర్చున్నాం. కుర్చీ కూడా తీసాను రౌండ్ కూర్చున్నాం కదా. గొప్ప కార్యం జరగాల.
మంగ కన్యాకాంచాయ నేను లాస్ట్ చేస్తాను. ఎన్నికల సుందరు ప్రేమించాలి మనసు ప్రభావ నేను ప్రతి ఒక్కళ్ళు ఇచ్చింది ఏం పేరు ప్రసాద్ నేను అలాగే నా ప్రభావ ఇవాళ కొడుకులోనైనా మీరు సాయపడి ఉండండి ప్రభావ నా కుటుంబాలంతా జీవించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభావ నేను నీ ఎలుగులోకి లాక్కో ప్రభావ యేసయ్యా నీ స్తోత్రాలు దండాలు ప్రభావ నీ స్తోత్రాలు అందుకున్న నా బిడ్డలు ముట్టి స్వస్థపరచండి ప్రభావ నీ సాక్షిగా నిలబెట్టుకునేలాగా సహాయం చేయండి ప్రభావ నా దక్షిణ భాషగా దీవించింది ఆశీర్వదించండి కూడా సంఘాలు పుట్టి స్వస్థపరిచిన ప్రభావాలను ప్రార్థన చేస్తున్నా నేను అది కొన్నాను ప్రభావ బిడ్డ వల్ల మీరు కూడా నేనండి ఆత్మను కుమరించింది ప్రభావ చేసే పరిశుద్ధ నామాన్ని వేడుకొని స్థానపడుతుంది. అవును ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, అవును ప్రభువా. అయిపోయిందక్క అమ్మా అత్త చూసేయమ్మా. గట్టిగా చేయండి. అవును ప్రభువా, అవును ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు. నువ్వు లేవనెత్తు ప్రభువా, విడుదల చేయండి తండ్రి. ఐసీలోంచి బయటికి తీసుకురావు ప్రభువా, స్తోత్రము తండ్రి. నువ్వు రక్షించే దేవుడు ప్రభు. అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. చేసినట్టు నా ప్రభావ నా ప్రభావ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అవును ప్రభా నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు
వందనాలు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. మూడు ప్రార్థన మీరు ఉన్నారు నా ప్రభా. నాలుగో ప్రార్థన నా ప్రభానికి స్తోత్రం నాయనా. ఎందుకైతే నన్ను ఇక్కడ తోడుకొచ్చారు నా ప్రభా. నేనైతే నాయన అప్పుడైతే నేను గ్రహించుకున్నానయ్యా నీ గురించి నీకు వందనాలు ప్రభా. ఎంతగా నేనైనా దేవుని సన్నిధికి నీకు వందనాలు తోడుకొచ్చాను. ఎంతో దుఃఖం వచ్చిందయ్యా నీకు హల్లెలూయా 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 నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా ఎప్పుడైనా తండ్రి ప్రభా తీసుకుని వస్తున్నావు. అవును ప్రభా అవును ప్రభా మంచి ఆ నమ్మకాన్ని మమ్మల్ని చేయకుండా ప్రభావ బ్రతికించండి ఆరోగ్యం ఇవ్వండి అలాగే ముందుగా నా ప్రభు రాధాకృష్ణ అనే బిడ్డ నా ప్రభా ఆ బిడ్డనైనా సన్నిధిలో నా ప్రభా ప్రతి విషయంలో మీరు తోడుండండి నా ప్రభా ఆ బిడ్డకి మీరు తోడుంటారని నమ్ముచున్నాను నా ప్రభా నీకు స్తోత్రం ఆ బిడ్డ ప్రయాణంలో మీరు తోడుండండి అయ్యా నీకు స్తోత్రం నాయన ఇంకా నా ప్రభా బిడ్డని ఇంకా లేవనెత్తయ్యా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రం నా ప్రభా గొప్ప దేవుడు నాయన అయ్యా నీ మాటలు నిజమైన దేవుని మాటలు నేను నమ్ముచున్నాను నా ప్రభా నీకు స్తోత్రం నాయన వారికి ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు ఇచ్చిన భార్యని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నీకు స్తోత్రం నాయన గొప్ప దేవుడు నాయన ఇక్కడ ఉన్న సహోదరులు ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని నేను అడుగుతున్నాను అయ్యా నీకు స్తోత్రం నాయన మా ప్రార్థనని బంగారు పాదాలు చేర్చుకోమని నేను అడుగుతున్నాను నా ప్రభా నీకు స్తోత్రం అయ్యా నేను దీనరాలు నా ప్రభా దీనరాలు ప్రార్థన ఆలపిస్తాను నా ప్రభా అలాగే నా కుటుంబం పట్ల కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా స్తోత్రం నాయన అలాగే అయితే నాయన నీకు వందనాలు అయ్యా నా బిడ్డల పట్ల నా ప్రభా నేను ఎంతో దుఃఖపడుతున్నానని నీకు తెలుసు నా ప్రభా నీకు వందనాలు అయ్యా నేను ఆరుకొని బతుకుతున్నాను నీకు స్తోత్రం నాయన నా బిడ్డలు పట్టండి పని పట్ల తోడుండి అలాగే ప్రతి బిడ్డలుగా పని పట్ల తోడుండయ్యా ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి రోగులు స్వస్థపరుస్తుంది నా ప్రభా నీకు స్తోత్రం నాయన గొప్ప దేవుడు ఈ రోజు దినాన్ని నా ప్రభా నేను ఇలా అవ్వాలని అనుకోలేదు నా ప్రభా నీ కృపనైనా నేను నమ్ముచున్నానయ్యా నీ కృపతో నేను నమ్ముచున్నాను నా ప్రభా గొప్ప దేవుడు నాయన అలాగే నాయన మా ప్రార్థన తప్పునంటే మన్నిస్తారని దీని ప్రార్థన బంగారు పదాలు చేర్చుకుంటారు నజరేడని యేసుక్రీస్తు నామములో మరి ఏడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు Hallelujah, 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 hallelujah. Shotram, 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 shotram. ఇదిగో నీ నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా తండ్రి యొక్క మహని యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేస్తుండగా ఇదిగో నా తండ్రి మంగ చిత్తూరు అలాగే ప్రభా నా తండ్రి మరి అర్థ కలవతకు చిత్తూరు
నాకు ఇచ్చిన తల్లి చుట్టూ ఇల్లు మాతకు చుట్టూరు ప్రభా నా యొక్క కుమార్తె చుట్టూరు నా చుట్టూరు సంగమ చుట్టూరు ప్రభా నీ కుమారుడైన ప్రసాద్ చుట్టూరు నీ అగ్ని కంచి వేయండి, నీ దేవదూతల కంచి వేయండి, నీ పరలోకమైన కోటను కట్టండి ప్రభువా. ఈ రోజు నా తండ్రి కొత్త నిమిషాలు నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలని నా తండ్రి నీ యొక్క మాటను తండ్రి ప్రభా, నా తండ్రి మాట ద్వారాగా ప్రభా మా తండ్రి మేము జరిగించాం ప్రభా. నా తండ్రి మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి, నువ్వు రక్షించే దేవుడు ప్రభా, నువ్వు నా తండ్రి ప్రేమించే దేవుడు ప్రభా. తండ్రి ఏ ఒక్కడు కూడా నశించిపోవడానికి నీకు ఇష్టమ కాదయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా 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 ఓ పరిశుద్ధాత్ముడా 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 ఓ పరలోకం వీడి భూలోకానికి వచ్చి మా మీద తండ్రి నీ కుమారుడి మీద ప్రసాదం మీద నీ అగ్ని కుమ్మరించి నీ అగ్ని కుమ్మరించి నీ అగ్ని కుమ్మరించి నీ అగ్ని కుమ్మరించి ప్రభు 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 నీ అగ్ని కుమ్మరించి నీ పరిశుద్ధాత్మగ్ని కుమ్మరించి ప్రభు ఓ నీ పరిశుద్ధాత్మగ్ని కుమ్మరించి ప్రభు నీ పరిశుద్ధాత్మగ్ని కుమ్మరించి ప్రభు నీ పరిశుద్ధాత్మగ్ని కుమ్మరించి ప్రభు నీ పరిశుద్ధాత్మగ్ని కుమ్మరించి ఓ నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మను కుమ్మరించి నీ దర్శనం ద్వారా మీరు మాట్లాడండి, దర్శనం ద్వారా మాట్లాడండి, ఆత్మ ద్వారా మాట్లాడండి. పరలోకం వీడు భూలోకానికి వచ్చి మాతో మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి ప్రభా, మా మధ్య మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగోనే నేను ప్రార్థన చేస్తూ ఉండగా నీ పరలోకమైన దర్శనాలు ప్రభా నీ బిడ్డలకు కనుపరచండి ప్రభా, కనుపరచండి ప్రభా. నీ ఆత్మను కొమ్మరిచి 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 నీ పరిశుద్ధాత్మగ్ని 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 కొమ్మరిచి ఓ పరిశుద్ధాత్మడ 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 ఓ రిదల కరల చందర కల జీషన్ అలబరు హరిల్ కలోరి బల దురురి చందరికి బలల చందర డోరి క్లారల్ బలల దురు హలబరు ఇల్లు క్రూరి చందర దెలలార చందర కరు హోరి బల ఓరి క్లారల ఈ రిదల కరల బరల చందర జీసస్ లోరి పరరతల ఓ దహిచు అగ్ని గ్లోరి చందర జీసస్ అలబరు Ori plarara, ori shadara la la la, kuru shadara blue, ori shadara glory shadara blue. Ene bara la la talalo shuddin, ene blue shadara glory shadara. Oh dahisho agni blue shadara. Oh satana shakla blue shadara blue, clear ori Jesus. Ele bara la talalo bara shadara blue jelba. Or clara la bara shadara blue reflectala. One bara clo horishan, ene blue shadara club ratsanta. Ene bara la bara shadara blue. Eh oh bara shadara blue ori shadara blue. Oh bara shadara Ori Krishna Alibur Lori Shandalubura, all Lori Kalabara Shandala, all Justice Lori Shandal, Jossadal Valley Cruz Sadal Balad, and ever glory Shandal was Sadal Valley Shandal Glory Shandal Kraj, and ever glory anywhere, O Prima Lover Shandal Brother Kudublam, all the Sandalages, O Shangaburo Shandal Bridge, anywhere Shadro, O Dahichu Agrabulori Shandal Bolo, O Nipper Shudatma, the Varimir Martin to Nadik Wanderal, Nipper Shudatma be shaken and the question of the Nick Wanderal, Matumir Martin. నీకు వందనాలు, నీ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. నీకేమి చురులను తెచ్చుకొని పోయా నీకు వందనాలు. వీరికి నలుగురు హృదయాలతో ప్రభా ఎన్ని స్తుతించిన మహింపరిచిన గణపరుచుకుని ఆరాధించుకుని పరాక్రమాలు దయచేయండి ప్రభా. అవును ప్రభా నా తండ్రి ప్రభా, ఉపవాసమైన ప్రార్థన తండ్రి రోగులు స్వస్థపరుస్తున్న సెలవిచ్చిన దేవుడు ప్రభా. రోజు అతని ఉపవాస ప్రార్థన తండ్రి మరణించిన వాడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తిరిగి లెగిస్తారని లేఖనాలు సెలవిస్తారు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, లాజరు చనిపోయిన 4 దినాలు అయినప్పటికీ కూడా ప్రభా, లాజరు బయటికి రాని చెప్పినప్పుడు ప్రభా నీ మాటకు లోబడి బయటకు వచ్చాడు ప్రభా. ఇప్పుడు నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ ప్రసాదాలు ఇదిగో ఐశ్వర్యంలోంచి బయటికి రమ్మని యేసు క్రీస్తు నామంలో మేము నా తండ్రి అడుగుతూ ఉండగా ప్రభా, నీ కుమారుని తండ్రి ప్రభా ప్రసాదాలు బయటికి తీసుకుని రండి ప్రభా. ఓ నా తండ్రి ఐశ్వర్యంలోంచి బయటికి తీసుకుని రండి ప్రభా. ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభా, ఆ బిడ్డను మీరు ముట్టండి, మీరు ముట్టండి, మీరు ముట్టండి, ఈ అగ్నితో మీరు ముట్టండి. ఓ రిషందర ఓ రిషందర ప్రభా, మీరు తాకమని అడుగుతున్నా ప్రభా, మీరు తాకమని అడుగుతున్నా ప్రభా, మీరు స్వస్థపరచమని అడుగుతున్నా ప్రభా. నా తండ్రి ప్రభా, అక్కడ నా తండ్రి ఐసీలోంచిన తండ్రి ప్రభా బయటకు వచ్చిన తర్వాత ప్రభా నీ సన్నిధిలో గొప్ప సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా. నా తండ్రి కుమారుడు బయటకు వచ్చిన తర్వాత ప్రభా నీ సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా. నీ కుమారుడు బ్రతికిన తను బయటకు వచ్చిన తర్వాత ప్రభా అనేక మందికి నా తండ్రి సాక్ష్యంగా నేను పెట్టుకోండి ప్రభా. అయ్యా నాకు వందనాలు ప్రభా. నా తండ్రి ఒక సాక్ష్యం తండ్రి అనేక మంది కుటుంబాలు మారుతాయి ప్రభా. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభా అనేక
అనేకమైన గ్రామాలు మారుతాయి ప్రభా. నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభా దేశం మారుతుంది ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన వలన మా దేశం మారాలి, మా గ్రామాలు మారాలి. ఆరోగ్యంగా ఉన్న వారు తండ్రి గొప్ప కార్యములు చేయాలి. ఆరోగ్యం లేని వారికి స్వస్థతలను అనుగ్రహించాలి. కుటుంబ సమస్యల, భార్య భర్తల సమస్యల, ఇరుకుల ఇబ్బందులు ప్రభా, అనారోగ్యం ఉన్నవారి, మంచం మీద లేవలేని వారికి ప్రభా ఈ గొప్ప కార్యములు దయచేయండి ప్రభా. ఈ కార్యములు దయచేయండి ప్రభా. నా తండ్రి నా ప్రభా, ఇదిగో నా తండ్రి మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించారని, మేము చేసిన ప్రార్థన మీరు అంగీకరించారని మేము నమ్ముచున్నాం ప్రభా. మేము చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రభా నా తండ్రి ప్రభా మరక్షుడా, ఇదిగో నా తండ్రి ప్రభా మమ్మల్ని సిగ్గుపరిచిన దేవుడు తండ్రి, మమ్మల్ని అవమానపరిచిన దేవుడు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. మా తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించండి. నా తండ్రి కుమారుడు తప్పు చేస్తాడో ఒప్పు చేస్తాడో మాకు తెలియదు ప్రభా. అతను రక్షింపబడ్డారో రక్షింపబడలేదో మాకు తెలియదు ప్రభా. ఒక అవకాశం మా బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. ఆ కుమారుడికి అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి తన తప్పులు తెలుసుకోవడానికి ప్రభా, తన తప్పులు తెలుసుకుని క్షమాపణ పొందుకోవడానికి ప్రభా నా తండ్రి ప్రభా బిడ్డకు తండ్రి ఒక అవకాశం అనుగ్రహించండి ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ఇదిగో నా తండ్రి మా ఆరుగురు ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. మా ఆరుగురు ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. మళ్ళీ కుమార్తె తండ్రి గొప్ప సాక్ష్యం చెప్పాలి ప్రభా. అయ్యా మీరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా భర్త రక్షింపబడ్డాడు, నా కుటుంబానికి తోడుకుని తీసుకుని వచ్చాడు. నా దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. మా దాంట్లో ఉండి మన తండ్రి మంచి వయసుకు జరిగించాడని ప్రభా నా తండ్రి గొప్ప సాక్ష్యం చెప్పాలి ప్రభా. నీకు కావలసింది ప్రభా నా తండ్రి ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం కాదు ప్రభా. నీకు కావలసింది సాక్ష్యం ప్రభా. నా తండ్రి మమ్మల్ని అందరూ కూడా నువ్వు సాక్ష్యం నేను నిలబెట్టుకున్నావు. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ రోజు నేను చేసిన ప్రార్థన మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ చిత్తం అయి ఉంటే ప్రభా మరి ఒక్కసారి నా తండ్రి ఆ కుమారుడు నా తండ్రి ప్రభా ఐసీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రభా మళ్ళీ మేమందరం కూడా కలిసి ఇట్టి విధంగా కూడుకొని సంతోషముతో ప్రార్థన చేయడానికి మాకు అనుగ్రహించండి. ఈ రోజునైతే దుఃఖముతో ప్రార్థన చేస్తాం, అయితే మరి ఒక్కసారి మన తండ్రి మేము ఆనందముతో సంతోషముతో వంతులు వేసుకుంటూ ప్రభా నా దేవుడు గొప్ప దేవుడు, మరణం నుండి తప్పించిన దేవుడు, మంచం మీద నుండి తప్పించిన దేవుడు, ఐసు నుంచి తప్పించిన దేవుడు అని ప్రభా తండ్రి ఇప్పుడు గొప్ప సాక్ష్యం చెప్పడానికి గొప్ప కార్యములు దయచేయండి. స్వస్థపరిచే దేవుడు ప్రభా. ఈ పరిశుద్ధాత్మకుల ప్రార్థన మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని నేను విడవను ఎడబాయును నేను స్వస్థపరిచే దేవుడినని నా తండ్రి గొప్ప మేరకలు నా తండ్రి అనుగ్రహించే దేవుడినని నువ్వు చేసిన దేవుడు ప్రభా. ఇదిగో నా తండ్రి నా ప్రభా అతను అడిగిన వెంటనే తండ్రి ప్రభా బిడ్డలందరూ కూడా అంగీకరించి ఈ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ప్రభా. మంగళకను దీవించండి ప్రభా. నా తండ్రి నా రక్షణ భర్త లేని కోరికలు తండ్రి, భర్త లేని లోటులు మీరు తీర్చండి. కుటుంబానికి మీరు తోడైనండి ప్రభా. ఆ బిడ్డకి మీరు తోడైనండి ప్రభా. నా తండ్రి నా రక్షకుడు నీకు వందనాలు. అలాగే నా తండ్రి నువ్వు భర్త అయి ఉన్నా ప్రభా. నా తండ్రి బిడ్డని బిడ్డకు ఎడవాయకులు తండ్రి నా తండ్రి సన్నిధిలో నా తండ్రి బిడ్డ దగ్గర ప్రార్థన చేసే కృప బిడ్డగా అనుగ్రహించి నా తండ్రి కోడలను ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగైతే కలవతను నా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించి ఆమె కూడా నా తండ్రి ప్రభావ భర్త లేని లోటు మీరు తీర్చండి ప్రభావ. నా తండ్రి మేమేమి తీసి రాలేము కానీ ప్రభావ మీరు మాత్రమే వార్చగలరు, మీరు మాత్రమే తండ్రి ప్రభావ. మీరు నా తన ఆలకించిన దేవుడు ప్రభావ. తనకి ఇచ్చిన కోడలను మనవరాలు కూతుర్లు వాళ్ళను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి నాకు ఇచ్చిన నా తల్లి తల్లిదండ్రులు దాపలు ప్రభావ ఆవిడికి మంచి ఆరోగ్యం బలపడే శక్తి వేసింది. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి. అలాగే నా తండ్రి ప్రభా మా దగ్గర మీరు జ్ఞాపకం చేసుకోరు ప్రభావ. ఇదిగో నా తండ్రి ప్రభా అడిగిన వెంటనే తండ్రి ప్రభా నేను వస్తానని ప్రభా తన పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు ఈ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి తనకి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అలాగే నా తండ్రి ప్రభా తనకి ఇచ్చిన కుమారుడు నా తండ్రి ప్రభా ఇదిగో రైల్వేలో నా తండ్రి ప్రభా జాబ్ రావడానికి నీ కృప చూపించి సహాయం చేయండి. తనకి ఇచ్చిన ప్రభా కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సిద్ధమైన ప్రభా చదవాలనుకుంటుందో లేకపోతే నా తండ్రి ప్రభా జాబ్ చేయాలనుకుంటుందో లేకపోతే నా తండ్రి ప్రభా తల్లిదండ్రుల తండ్రి ఆమెకి వివాహం చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఈయన 3 అట్ల ప్రభా ఏదోటి బిడ్డ ప్రభా సమకూర్చి సహాయం చేయండి ప్రభా. అన్నతను ప్రేరేపించే బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. బావగారు కూడా ఇల్లు మనకు వచ్చే మనకు మీరు తోడైన అడుగున నడిపించండి. గృహానికి కనుక రోడ్డు పట్ల కూడా మీరు తీర్చండి సహాయం చేయండి. ఇదిగో నా కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా నా తండ్రి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి ప్రభా ప్రార్థన చేయడానికి నా తండ్రి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డలో ఉన్న తండ్రి రక్తాన్ని మీరు కరగండి ప్రభా. బిడ్డలో ఉన్న తండ్రి జ్వరాన్ని తీసివేయండి ప్రభా. పీతరాత్ర జ్వరంతో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నా ప్రభా నా తండ్రి నా ప్రభా ఆమెను ముట్టుకున్న వెంటనే స్వస్థత కలిగినట్లుగా ఓ జ్వరము సాతాన బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉండగా ఆ బిడ్డను మీరు ముట్టలు స్వస్థపరచండి సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి మేము ప్రార్థన ముగించేటప్పటికి ప్రభా నా తండ్రి 6 ఈ యొక్క దర్శనాన్ని మాకు నా తండ్రి చూపించాలి.
గొప్ప సాక్షి నా తండ్రి స్వరంతో మాట్లాడతావు, దర్శనంతో మాట్లాడతావు. నేను ప్రార్థన ముగించేటప్పటికి ప్రభా కుమార్తెలు కానీ కుమారుని తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డల్లో ఒక చిన్న సాక్ష్యమని చెప్పాలి ప్రభా. దేవుడు నాతో మాట్లాడాడని, స్వరంతో మాట్లాడాడని, ఆత్మ ద్వారా మాట్లాడాడని, ప్రవచన ద్వారా మాట్లాడాడని, దర్శనం ద్వారా మాట్లాడాడని సాక్ష్యం చెప్పాలి ప్రభా. నువ్వు సాక్షిగా ఉన్న తండ్రి ప్రభా, నువ్వు కనుపరిచే దేవుడు తండ్రి. నా తండ్రి ప్రసాద నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప కార్యములు దయచేయండి ప్రభా. నా తండ్రి ఇది మా కొరకు కాదు, మా కుటుంబం కొరకు కాదు ప్రభా, ఇది ప్రసాద కొరకు మేము ఉపవాసమును ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ పరిశుద్ధ మిత్రుల ప్రార్థన మధ్యలో ఉన్న అందరినీ కూడా ఉన్నదండి ప్రేమ పేరుతో చెప్పుడు మీరు దీవించిన ఆశీర్వదించండి. నా రక్షకుడు నీ అడుగును ప్రభా, ఈ అడుగు జాలంలో బ్రతికే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నా తండ్రి చెడు మార్గాన్ని తీసివచ్చి మంచి మార్గంలో మమ్మల్ని అందరూ కూడా నీతి మార్గంలో నడిపించి మమ్మల్ని సాక్షిగా మీరు నిలబెట్టుకుని మీరు మహిమ పొందుకుంటారు. మీరు ముందు రోజు మమ్మల్ని నడిపించిన శ్రమ చూడండి. యెహోవా దీవించిన ఆశీర్వదించి మీరే మహిమగంతా పొందుకుంటారని ఏడ్చునబడుతున్న పరమ తండ్రి. ఆమనాసులతో ప్రార్థన తండ్రి దేవుడిది కుమారుని కృప పరిశుద్ధాత్మ సహవాసము ఎప్పుడూ ఎల్లప్పుడూ పరలోక పరిశుద్ధులకును ఇదిగో ప్రభా మంగక మీదను అలాగే నలవతత్వ మీదను అలాగే తల్లి మీదను మాతక్క మీదను నా కుమార్తె మీదను అలాగే పరలోక పరిశుద్ధుల మీదను అలాగే ప్రసాద ఐశ్వర్యున్న ప్రసాద మీదను కుటుంబం మీదను నా కుటుంబం మీదను సదాకాలం తోడైనను గాక. ఆమె రక్తమే జయం, చిరువు రక్తమే జయం, ప్రవేశం తప్పును విజయ కలిగిన గాక. ఆమె 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 అందరికీ వందనాలు.